మొత్తం మీద గురు శిష్యులు ఇద్దరు కృష్ణా జలాల మీద మ్యాచ్ ఫిక్సింగ్ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. శుక్రవారం నాడు ఆ ఇద్దరి మాటల్లో వారి మిలాఖాత్ వ్యవహారం బట్టబయలైంది. అత్తగారి సొత్తుల శ్రీశైలాన్ని ఏపీకి దారబోసి దాని మీద తెలంగాణ సర్వ హక్కులను వదులుకోవడానికి రేవంత్ సర్కార్ తెలంగాణ నుంచి నీళ్లు రాబట్టాననే వీరకంకణం వేసుకోవడానికి చంద్రబాబు కలిసి ముందస్తుగా తయారు చేసుకున్న స్క్రిప్ట్ను ఇద్దరు పొల్లుపోకుండా వల్లించారు. అటు ఏపీలో జగన్, ఇటు తెలంగాణ బీఆర్ఎస్ కృష్ణ జలాల మళ్లింపు మీద విరుచుకపడడంతో ఇద్దరికి ఏదో ఒకటి చెప్పక తప్పని పరిస్థితి. భాష ఇంచుమించు ఇద్దరిది ఒకటే, కాకపోతే ఒకటే తేడా. ఎగువ రాష్ట్రంగా దబాయించి నీళ్లు తీసుకోవాల్సిన రేవంత్ ఏమో మాకు నీళ్ళు ఇవ్వండి అంటూ కాళ్ళ బేరానికి దిగి దేబరిస్తుంటే, పైవాడు వదిలిన నీళ్లు మహాప్రసాదమని కళ్ళకద్దుకొని తీసుకోవలసిన చంద్రబాబు చుక్క నీరు వదులుకునేది లేదు అని హుంకరిస్తున్నాడు. ఇగో ఇది ఈయన పైన ఉన్నాడు, కుండ కిందికి సాపిండు, ఈయన కింద ఉన్నాడు, జేబులో చేయిలు పెట్టుకున్నాడు. ఒక్క చిత్రంలోనే మొత్తం చెప్పిండు వీళ్ళ ప్రవర్తన ఎట్లున్నది, వీళ్ళ మాటలు ఎట్లున్నది, వీళ్ళ మోసం ఎట్లున్నది అనేది ఈ ఒక్క చిత్రంలోనే ఉన్నది. ఇగో ఇక్కడి నుండి కృష్ణానది వారుతుంది అనుకుంది, కృష్ణా బేసెస్ ఇక్కడి నుంచి వారుతాను. ఇక్కడ కుండ పట్టుకొని ఉన్నాడు, ఈ నీళ్లు ముంచుకొని పోతే అయిపోతుందిగా. ప్రాజెక్టుల విషయం ఇది, కాకపోతే కుండల విషయంలో చెప్తాను. ఈ ప్రాజెక్టుల నీళ్ళు ఫస్ట్ మనమే కదా తీసుకోవాల్సింది. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ దవ్వుకున్నాడు, ఇక్కడికి వచ్చే లోపు ఈ నీళ్ళు మనం వాడుకోవచ్చు. కానీ పైన ఉన్నోడేమో అడుక్కుంటాడు, కింద ఉన్నోడేమో బెదిరిస్తాడు ఇయ్యనని. ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ద్వంద్వ నీతి. ప్రపంచంలో ఎక్కడైనా ఎగువన ఉన్నవాడు జబర్దస్తిగా నీటిని లాగేసుకుంటాడు, దిగువన ఉన్నవాడు లబోదిబం అంటాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఉల్టా పల్టా ఉన్నది. ఇదే కృష్ణానదికి మనకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక గతంలో మనం ఎంత మొత్తుకున్నా వినకుండా జబర్దస్తి చేసి ఆల్మట్టి తదితర ప్రాజెక్టులు కట్టుకున్నాయి, నీళ్లు లాగేసుకున్నాయి. కావేరీ జల వివాదంలో కర్ణాటక దయతలిస్తే కానీ తమిళనాడుకు ఒక్క చుక్క నీరు రాదు. సుప్రీంకోర్టు చెప్పినా ఖాతరు చేయరు. కానీ ఇక్కడేమిటి, దయచేసి మా ప్రాజెక్టుల మీద ఫిర్యాదులు చేయకండి, మాకు కేంద్రం నిధులు రావు నుంచి మొదలైన దేబరింపులు చివరికి ఏపీలో పోర్ట్లు వాడుకొనివ్వరంటూ పక్క రాష్ట్రానికి కొత్త ఐడియాలు ఉప్పందిస్తున్న తీరు, దొంగకు కొరక నేర్పుతున్న తీరు అన్నట్టు. ఆల్మట్టి మీద ఇదే ఈ మన ఆంధ్రప్రదేశ్ మొత్తుకుంటా అంటే కూడా ఆల్మట్టి డ్యామ్ కట్టిదీరిండు కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు కట్టిదీరిండు. అట్లాగనే ఈ తమిళనాడుకు సుక్క నీరు ఇవ్వకుండా కర్ణాటక తిప్పలు పెడుతున్నది. కానీ మనోడేమో పైనుండి కిందని బతిలాడతాడు. తెలంగాణకు వివాదాలు కాదు నీళ్లు కావాలంటూ శుద్ధులు చెప్తూ మరీ ఆ నీళ్లు ఎక్కడైనా సాధించేందుకు అవసరమైతే యుద్ధాలు చేయాలన్న ఇంగిత జ్ఞానాన్ని వదిలేయడం విచిత్రం. మరొక వైపు బాబు మాటలు మరీ విడ్డూరం. ఏపీ వదిలిన నీళ్లు తెలంగాణ వాడుకోవాలట. నీళ్లు ఎటు నుంచి ఎటు ప్రవహిస్తున్నాయన్న భౌగోళిక అంశం ఆయన మతిమరుపు జాబితాలో ఏమన్నా చేరిందా అనే అనుమానం కలుగుతుంది. అంతేకాదు నదుల అనుసంధానంతో ఇరు రాష్ట్రాలకు మేలట. అంటే తెలంగాణలోని గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయి, వాటిని నీళ్లు లేని ఏపీ ప్రాజెక్టులకు తరలిస్తామని చెప్పడమే. అమ్మ నదుల అనుసంధానం చేయాలట. నదుల అనుసంధానం చేయాలంటే గోదావరి మన దగ్గర ఎక్కువగా పారుతుంది కాబట్టి ఇప్పుడు గోదావరి నీళ్ళు కూడా మాకు ఇయ్యుర్రి అని చంద్రబాబు నాయుడు పరోక్షంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు, పరోక్షంగా మనకు ఇంతిస్తున్నాడు అన్నట్టు. ఇదంతా వదిలేసి దయచేసి చర్చించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపీ కాళ్ళ మీద సాగిలపడుతున్నది. ఏపీ పోర్ట్లు వాడుకోనివ్వరు అంటూ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నది. షిప్ యార్డులు, పోర్ట్లు అనేవి కేంద్రం అధికార పరిధిలో ఉంటాయి. వాటిని వాడుకోవడానికి దేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది, విధానం ఉన్నది, హక్కు ఉన్నది. సీఎంఓ స్క్రిప్ట్ రైటర్లకు ఈ జ్ఞానం ఉన్నట్టు లేదు అని ఉన్నది. ఇప్పుడు పోర్టులు, షిప్ యార్డ్లు తెలంగాణకు లేకపోతే పోర్టుల నుండి, షిప్ యార్డ్ల నుండి మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, వాటి మీద మనం చేసే వ్యాపారం ఎంత, గంత భయపడవలసిన అవసరం ఏమున్నది? ఇగో ఓయమ్మ అంటే ఓయమ్మ అని ఓ సామెత ఉన్నది. పక్కింటోనికి మనతోటి ఎంత అవసరం ఉంటుందో మనతోటి పక్కింటోనికి గంతే అవసరం ఉంటుంది. ఇదంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి. అంతేగాని పక్కింటోని చూడంగానే ఉచ్చబోసుకునేటట్టు ఉంటే ఎట్లా? చంద్రబాబు నాయుడికి మనతోటి అవసరం ఉన్నది, మనకు చంద్రబాబు నాయుడుతోటి అవసరం ఉన్నది. ఆ రాష్ట్రంతో మనకు అవసరం ఉన్నది, మన రాష్ట్రంతో వాళ్ళకు అవసరం ఉన్నది. అది కూర్చొని మాట్లాడుకోవాల్సిందే, కాదంటలేము. కానీ మరీ ఇంత దేబరింపేంది, మరీ ఇంత భయపడుడేంది?
మరీ ఇంత గజ్జున వణుకుడేంది చంద్రబాబు నాయుడుకి? ఎట్లు ఉరికిచ్చిండు మన కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడిని? రాత్రికి రాత్రి తట్ట బుట్ట చదురుకొని కథం ఆంధ్రలో పడ్డాడు. ఖర్జూర నాయుడు, కోడాల నాయుడు మంచిగా అంటాడు ఖర్జూర నాయుడు అని. కాబట్టి ఖర్జూర నాయుడికి ఎందుకు ఇంత భయపడతాను రేవంత్ రెడ్డి గారు? ఖర్జూర నాయుడికి ఎందుకు ఇంత భయపడతాను?